బాబు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు ముగ్గురుని? ఏదో అమ్మా ఇంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇంటి బాధల వల్ల ఏమైంది? తల్లితో ప్రాబ్లమా లేకపోతే పెళ్ళంతో ప్రాబ్లమా లేదా అక్క చెల్లెలతో ప్రాబ్లమా? అక్క చెల్లెళ్ళతోనే ప్రాబ్లము. అక్క చెల్లెళ్ళు కలిసిమెలిసి ఉండరు. వాళ్ళు ఎప్పుడు చూసినా కొట్లాడుతూ ఉంటారు. అక్కకు ఆపద వస్తే చెల్లెలు ఆదుకోరు, చెల్లెకు ఆపద వస్తే అక్క ఆదుకోరు. ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. మళ్ళీ మమ్మల్ని బాధ పెడతారు. మా చెల్లెలు ఇట్లా, మా అక్క అట్లా. మరి ఎంతైనా తోడబుట్టినారు కదా, మరి అన్నదమ్ములు మీరు ఆదుకోవాలి కదా. మేము ఆదుకుంటాం అనుకుంటాం కానీ వాళ్ళు ఆదుకోవద్దు అంటారు కదమ్మా. అదే కదా ప్రాబ్లం. ఇంట్లో వాళ్ళు మేము ఆదుకుంటామంటే ఎందుకు ఇచ్చినావు, ఎందుకు చేసినావు, అవన్నీ కథలు అంటారమ్మా. అందుకే పార్కు వచ్చి పార్క్ వచ్చి వాన్ బాధ నేను చెప్పుకుంటున్నాను, నా బాధ అని చెప్పుకుంటున్నాను. మా బాధలు తెలుసుకుంటున్నాం. అక్క చెల్లెళ్ళు ఒక రక్తం పుట్టిన తల్లికే కదా, వాళ్ళే అసలు అర్థం చేసుకోవడం. వాళ్ళకి ఆపద వచ్చిందనుకో ఏదో పరాయోనికి ఆపద వచ్చినట్టు మాట్లాడతారు. అట్లా ఉంటుందా ఈ కాలం? ఒకప్పుడు పాతకాలమే నయం. పాతకాలంలో రిలేషన్ బాగుంది అంటారా? కాలంలో ఎవరిది వాళ్ళు ఉంటారు, ఎవరిది వాళ్ళు తింటారు, ఎవరిది వాళ్ళు పోతారు. స్వార్థాలు బాగా పెరిగినాయి అంటారు. ఎప్పుడు లొల్లి ఉండడం వల్ల ఆ లొల్లి తట్టుకోలేక అచ్చిపోకున్నాం. మేము చెప్పేది ఏమంటే ఒక అక్కకు ఆపద వస్తే చెల్లె ఆదుకోవాలి, చెల్లెకు ఆపద వస్తే అక్క ఆదుకోవాలి. మొగుడు ఆదుకోకపోయినా కానీ వీళ్ళు చక్కగా ఉంటే మొగుడు కూడా సరే అంటారు. మొగుడిని బదలాం చేస్తారు. ఇవాళ ఈ కాలమే అట్లా ఉన్నది. ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు. అందుకే మేము ముగ్గురం వచ్చి చూస్తున్నాం. వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటాం. మా బాధ మాది, ఈయన బాధ ఈయనది. ఈయనదేమో అత్త పోరు, ఆయనదేమో తెల్ల పోరు. ఒక్కొక్కరితో ఒక్కొక్క పోరు ఉంటుంది. నీదేం పోరు? మాదేమో అక్క చెల్లెళ్ళ పోరు. ప్రతి ఒక్కరిది పోరే ఉన్నదమ్మా. ప్రశాంతమైన జీవితం లేదు ఇక్కడ. ఇంటికి అత్తగారితో ఇంకేంటి ప్రాబ్లం? అత్తగారితో ఉంటాయి కదా, నా బిడ్డని అట్లా చూడలేడు, ఇట్లా చూడలేడు ఇంకా గొడవల వల్ల వచ్చి ఆ గొడవ తట్టుకోలేక ఇంటి బయటకు వచ్చి పారుకోకుండా ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నాం. సాయంత్రం గాలి, చల్ల గాలి, రంది లేదు. ప్రశాంతంగా కూర్చున్నాం. మంచిగా ఉంది మాట్లాడుతున్నాం. మరి ఏదో చెప్పి సొల్యూషన్ చేయకపోయారా? ప్రపంచంలో మగవాళ్ళకు చెప్తాం కానీ ఆడవాళ్ళకు చెప్పలేదు. ఆడవాళ్ళ గురించి రాజ్యాల గురిపోయాడు. మేము చెప్తే వాళ్ళు మా మాట్లాడేది అలా మాటే లేదు. మాదే నిజం. మేము మంచిగా ఉన్నా తాగొచ్చిన పేరే, తాగొచ్చిన పేరే. ఈ లొల్లి అయితే దానిగా లొల్లితో తట్టుకోలేక తాగపోయినా తాగొచ్చినట్టే. అందుకని మాట్లాడుకుంటాం. వాళ్ళు మంచిగా ఉంటే మేము ఎందుకు ఈ పార్కులో వచ్చి మీటింగ్ కొంచెం రిలీఫ్ ఫండ్ ఉంటుందని కూర్చున్నాం. అంటే కొంతమంది ఆడవాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు. మీరు ముగ్గురు వేరు వేరా లేకపోతే ముగ్గురు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళ? దోస్తులు, మేము ఫ్రెండ్స్ అయ్యి ఒకరు బాధ ఒకరు చెప్పుకుంటున్నారు. పార్కు వచ్చి పార్కు చూసి అందరు ఆడవాళ్ళు అలా ఉండరు కానీ కొంతమంది ఆడవాళ్ళు అలా ఉండరు. అందరినీ అనద్దు, మనకు కూడా తప్పు. మనం కూడా ఒక తల్లికి ఒక తల్లి పుట్టిన వాళ్ళే. కానీ కొంతమంది అట్లున్నారు ఈ సమాజంలో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ గంటలు కొట్టండి. అదండి పదండి.